హాయ్ మావా బ్రోస్. వైరల్ హిట్ ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, బట్ తెలుగు ఆడియో అయితే లేదు. ఫ్యూచర్లో యాడ్ చేస్తారో లేదో తెలీదు. నేనైతే ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో మేనేజ్ చేశా. టైటిల్ వైరల్ హిట్ కాబట్టి కొంచెం వైరల్ అవుతుంది. అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా ఈ సిరీస్ రివ్యూ చేయమని అయితే అడిగారు. ఈ సిరీస్లో టోటల్ 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. అవే చూసా. అవే చూడడం ఏంటి అనుకుంటున్నారా? ఐఎండిబిలో చూసుకుంటే 10 ఎపిసోడ్స్ వరకు చూపిస్తున్నారు. నేను ఈ రివ్యూ చేసే టైంకి 6 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. అవే చూసా. అండ్ ఇది ఆల్రెడీ చూసా, బట్ టైం లేక ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. సో నెక్స్ట్ యాడ్ చేస్తే మాత్రం నాకైతే తెలీదు. సో ఈ కామిక్లో అంటే ఈ ఒరిజినల్ యానిమేలో 200కి పైగా చాప్టర్స్ ఉంటాయి. అన్ని చాప్టర్స్ని ఇంత తక్కువ ఎపిసోడ్స్గా రిలీజ్ చేయడం ఒక ఛాలెంజింగ్ టాస్క్ అని చెప్తాను. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో కలిసి కావాలంటే చూడొచ్చు. మరి ఈ వైరల్ హిట్ సూపర్ హిట్టా అంటే మాత్రం నాకైతే ఓకేష్ అనిపించింది భయ్య. బాగుంది, కాకపోతే ఇంకా బెటర్గా ఉండుంటే బాగుండేది అనిపించింది. సూపర్ హిట్టా అంటే మాత్రం కాదు, ఒక నార్మల్ హిట్ అని చెప్తాను. చూసినందుకైతే సాటిస్ఫైయింగ్ అనిపించింది. డీటెయిల్ రివ్యూలో అన్నీ కవర్ చేసేద్దాం. హౌ టు ఫైట్ అనే వెబ్టూన్ లేదా కామిక్ లేదా యానిమే ఆధారంగా తీశారు. అది 2019లో స్టార్ట్ అయ్యి 2024 వరకు రన్ అయింది. మన హీరో పేరు కోటా షిమురా. యాక్చువల్గా ఈ యానిమేలో పేర్స్ వేరేగా ఉంటాయి, బట్ ఇందులో ఎందుకో నేమ్స్ అయితే చేంజ్ చేస్తారు చాలామందివి. అతను ఒక సన్నటి బలహీనమైన హై స్కూల్ కుర్రాడు మన హీరో. పేదరికం, ఆసుపత్రిలో ఉన్న తల్లి, అవి చాలా ఉన్నట్లు స్కూల్లో రోజు బుల్లీస్ చేతిలో నరకం అనుభవిస్తూ ఉంటాడు. అలాంటి టైంలో అనుకోకుండా అతను గొడవ పడిన ఒక వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయిపోద్ది. అరే, స్ట్రీట్ ఫైట్స్ చేస్తే ఎంత డబ్బు వస్తుందా అని రియలైజ్ అయిన మన హీరో ఒక సీక్రెట్ ఆన్లైన్ ఛానల్ ద్వారా ఫైటింగ్ ట్రిక్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాడు. తనకంటే డబల్ సైజ్ ఉన్న బుల్లీస్ని టార్గెట్ చేస్తే వాళ్ళతో ఫైట్ చేస్తూ ఆ వీడియోస్ని లైవ్ స్ట్రీమ్ చేస్తాడు. అక్కడి నుండి మనోడి ఫేమ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. తర్వాత ఏం జరిగింది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, నెక్స్ట్ మీరు అదే చూస్తారు. ప్లస్ పాయింట్స్ ఏంటంటే అండర్ డాగ్ కాన్సెప్ట్, అంటే జీరో నుంచి హీరోగా ఎదిగే కాన్సెప్ట్ ఎప్పుడు కూడా ఎంగేజింగ్గానే ఉంటుంది. ఇందులో కూడా ఆ ఎమోషన్ అయితే కొంచెం వర్కౌట్ అయింది. కాన్సెప్ట్ అండ్ సోషల్ మెసేజ్ కూడా బాగుంటుంది. అంటే వ్యూస్ కోసం, లైవ్ స్ట్రీమింగ్ క్రేజ్ కోసం కుర్రాలు ఎంతకైనా తెగేస్తున్నారు అనే ఒక పాయింట్ని, స్కూల్ బుల్లింగ్ అనే ఒక డాగ్ థీమ్ని రెండింటిని మిక్స్ చేశారు బాగానే. అండ్ ఒరిజినల్ కామిక్లో హీరో ఎలా ఫైట్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ కిక్ బాక్సర్ని ఎలా కొట్టాలి, ఒక దెబ్బ తగిలినప్పుడు పెయిన్ ఎలా తట్టుకోవాలి అని ప్రాక్టికల్గా నేర్చుకుంటూ ఉండడు. ఆ టెక్నిక్స్ చూస్తే మనకు చాలా బాగా అనిపిస్తాయి. అండ్ హీరో క్యారెక్టర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. కోటా షిమురా ఆ క్యారెక్టర్ చేసిన ఓజీ సుజుకా, ఆ యాక్టింగ్ బాగుంది తంది. తన్నులు తినే ఒక లూజర్ క్యారెక్టర్ నుంచి ఒక ఫైటర్గా మారే ట్రాన్స్ఫర్మేషన్ ఆ బాడీ లాంగ్వేజ్తో బాగా చూపించాడు. మైనస్ పాయింట్స్ ఏంటంటే ఈ లైవ్ యాక్షన్లో ఆ టెక్నిక్స్ అంటే ఆ ఎక్స్ప్లెనేషన్ చాలా సింపుల్గా చేస్తారు. ఫైట్ కొరియోగ్రఫీ డీసెంట్గానే ఉంటుంది, బట్ యానిమే చూసిన వాళ్ళకి మాత్రం ఈ ఫైట్స్ కొంచెం యావరేజ్గా అనిపిస్తాయి. కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం బాగానే ఉంటాయి. నాకైతే ఫైట్స్ ఓకే పర్లేదు అనిపించింది. మరి గొప్పగా సూపర్ అని చెప్పను కానీ ఓకేష్ అనిపించింది. ఈ 200 చాప్టర్ల స్టోరీని కట్ చేసి కుదించడం వల్ల ఆ క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్ అయితే మిస్ అయిపోయింది. అండ్ హీరో వాళ్ళ అమ్మకి క్యాన్సర్, సో ఆ మెడికల్ బిల్స్ కట్టడానికి అతను పడే బాధ, ఇవన్నీ కూడా ఈ సిరీస్లో జస్ట్ పైపైన టచ్ చేసి వదిలేసారు పోయి. సో దానివల్ల ఎమోషనల్ కనెక్షన్ అనేది కొంచెం ఎగ్జైట్మెంట్ అనేది మనకి ఉండదు. ఒరిజినల్ కామిక్లో విలన్స్ కూడా ఎందుకు అలా తయారయ్యారు అనేది ఒక దానికి బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఇందులో వాళ్ళని వెధవల్లాగా అంటే చెడ్డవాళ్ళు వీళ్ళు అన్నట్లు ఒకే యాంగిల్ చూపిస్తూ ఉంటారు. ఫైనల్గా చెప్పాలంటే వైరల్ హిట్ ఒక డీసెంట్ వన్ టైం వాచబుల్ అవుద్ది. మీరు యానిమే ఫ్యాన్ కాకపోతే జస్ట్ ఒక మంచి మార్షల్ ఆర్ట్స్ ఎంటర్టైన్మెంట్ చూడాలి అనుకుంటే మాత్రం దీన్ని నెట్ఫ్లిక్స్లో ఒకసారి ట్రై చేయొచ్చు. మరి రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం ఈ సిరీస్కి 3.25/5. రివ్యూ నేస్తే ఒక లైక్ వేసుకోండి చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.